ఇళ్లు లేని నిరుపేదలకు సొంతింటి కల సాకారం చేయడానికి 9 నెలల్లో ఒంగోలు నగరంలోని 2 ప్రాంతాల్లో టౌన్షిప్ల నిర్మాణం పూర్తి చేస్తామని ఒంగోలు శాసనసభ్యులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. నగరంలోని ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాల పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఒంగోలు నగరంలో 4వ రోజు పట్టాల పంపిణీతో పాటు లబ్ధిదారులైన దంపతులకు దుస్తులు పంపిణీ చేశారు. ఒక రోజులోనే 10 డివిజన్లలో పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, శచీదేవి దంపతులు పంపిణీ చేస్తుంటే వారి చెంతనే యువనేత బాలినేని తనయుడు ప్రణితిరెడ్డి, శ్రీకావ్య దంపతులు మిగతా అందరికీ పంపిణీ చేసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రసంగిస్తూ ఈ ఇళ్ల పట్టాల ద్వారా 2 టౌన్షిప్లు అగ్రహారం వద్ద, వెంగమకలపాలెం వద్ద నగర పరిధిలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. గేటెడ్ కమ్యూనిటీ మాదిరిగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. మొత్తం ఒంగోలు నగరంలో 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్లు నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. 5 ఏళ్లుగా నగరంలోని సొంత ఇళ్లు లేని నిరుపేదలకు పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టిద్దామనుకుంటే హైకోర్టుకు వెళ్లి అదే పనిగా ఆపేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు పేదలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మేయర్ గంగాడ సుజాత ధ్వజమెత్తారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంతరావు, వడా చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి, డిప్యూటీ మేయర్ వెల్నాటి మాధవరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు కటారి శంకర్, గంటా రామానాయుడు, కార్పొరేటర్లు మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్, చింతపల్లి గోపీచంద్, ఇంతియాజ్, వేమూరి భవానీ, ఆదిపూడి గిరిజాశంకర్ శాండిల్య, పసుపులేటి విజయలక్ష్మి, గోపిరెడ్డి గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జననేత జగనన్న జయకేతన మీ జెండా, వైఎస్ఆర్సీపీ జెండా, వాసన్నే మన అండా. దండెత్తి కదులుతున్నడే అన్న వాసన్న, గుండెల్లో నిలిచినోడు బాలినేని వాసన్న. ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు, అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు, అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు. అన్నాని అంటదాలు ఆదరించినాడు, అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు, అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు. ప్రకాశము జిల్లాలో పేరుగల్ల నేత, మన ఒంగోలు నాయకుడై మార్చను తలరాత. పాటిస్తే తప్పబోడురా అన్న వాసన్న, మరి మనమ దిప్పనోడు బాలినేని వాసన్న. గల్లుతోటకి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు మా అన్న, ఎప్పుడు కూడా కుప్పం ప్రసాద్ అంటే ఎవరికి తెలియని రోజు నుంచి నన్ను ఒక నగర అధ్యక్షుడిగా, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా, ఆర్యవైశ్య కార్పొరేషన్ కి గవర్నమెంట్ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు 5 సంవత్సరాలు వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా నాకు అవకాశం ఇచ్చి ఈ రాష్ట్రంలో ఏ ఆర్యవైశ్యుడికి దక్కిన అదృష్టం నాకు కల్పించిన వాసనకి ఎప్పుడు కూడా ఎల్లవేళలా రుణపడి ఉంటానని కోరుకుంటూ ఖచ్చితంగా అందరూ కూడా పనిచేస్తామన్నా. ఈ వార్తలో మీకు మెజార్టీ తెచ్చి చూపిస్తాం. ముఖ్యంగా మీ అందరూ తెలుసు, ఈ రోజు ఈ పట్టాలు మనందరికి ఇస్తున్నారంటే వాసన్న తన రాజకీయ భవిష్యత్తునే పనంగా పెట్టి ఈ యొక్క పట్టాలు ఇవ్వడం జరిగింది. మీ అందరూ తెలుసు, 40 రోజులు హైదరాబాద్ లో ఉండి పట్టాలు నా ఒంగోలు ప్రజలకి ఇస్తేనే వాళ్ళ ముఖంలో సంతోషం చూసిన తర్వాతనే ఒంగోలు నియోజకవర్గం మేము పోటీ చేస్తామని, రాజకీయ భవిష్యత్తు కూడా మనందరి కోసం, మన ముఖాల్లో సంతోషం కోసం వాళ్ళు వాసన త్యాగం చేసి పట్టాలు తెప్పించడం జరిగింది. ఖచ్చితంగా ఈ వార్తలో వాసన మెజార్టీ ఇవ్వాల్సిన బాధ్యత మీరందరికీ అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన వాసనను మనం గెలిపించుకున్నట్లయితే ఇంతకీ 10 రెట్లు ప్రతి చిన్న తరగతి, మధ్య తరగతి, పెద్ద తరగతి, ఏ తరగతి వాళ్ళైనా సరే ఇంకా మంచి పథకాలతోటి మంచిగా ఆదాయాలు పొందే విధంగా మన అందరిలో ఇంకా మంచి ఆనందాలు చూస్తారు. కాబట్టి భవిష్యత్తులో ఎవరు కూడా ప్రతి ఇంట్లో ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఓటుని వాసనకేసి ఘనమైన మెజార్టీ తీసుకొచ్చి అందరూ కూడా ఇప్పుడైతే మీకు పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలని మాకు ఇచ్చారని సంతోషం తెలిపినట్లయితే దీనికి 10 పొందుతారు 5 సంవత్సరాలు. అంతకన్నా ఆనందం ఏమక్కర్లేదు. అవునా కదా చెప్పండి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ఈసారి మనం అత్యధిక మెజార్టీతో వాసనలు గెలిపించుకోవాలని కోరుతున్నాను.
పట్టాల పంపిణీ అనేది మాట కానీ అక్కడ ఒక రాస్తుంది చూడండి, డివిజన్లో భూ హక్కు పంపిణీ. ఆ భూమి మీద మీకు ఏదైతే పట్టా ఇస్తున్నారో ఆ పట్టా హక్కు, ఆ భూమి మీద ఉండే హక్కు మీకు కల్పించడం. ఇక్కడ నేను రాగానే చూశాను చాలా మంది వృద్ధులు చాలా ఆసక్తిగా ఇక్కడ కూర్చొని ఉన్నారు. అమ్మ మీకు కూడా వస్తాయా పట్టాలు? ముందుండే వాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికి వస్తున్నాయా? మీ సొంత ఇంటి కళ మన ఇంట్లో, మనది అనుకునే ఇంట్లో ఖచ్చితంగా మనం ఉండాలి. ప్రతిజ్ఞాంత కాలం మన సొంత ఇంట్లో ఉండాలి. అది చిన్నదా పెద్ద అనేది కాదు, మన సొంత ఇంట్లో మనం ఉండాలి. పోయిన తర్వాత మన సొంత ఇంట్లోనే పోవాలి. ఎందుకంటే అద్దెలలో ఏదైనా జరగాలని జరిగితే ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మనకు తెలిసే ఒంగోలు. ఎప్పుడు కూడా మన గుర్తు ఏంటమ్మా? మన గుర్తు ఏంటమ్మా? ఎక్కడ ఉంటుంది? ఫ్యాన్ ఎక్కడ ఉంటుంది? సైకిల్ ఎక్కడ ఉండాలి? సైకిల్ ఎక్కడ ఉండాలి? కాబట్టి మనమందరం చల్లని ఫ్యాన్ గాలిని పీల్చుకుంటూ మరి సుఖ సంతోషంగా మన సొంత ఇంటి కాలం నెరవేర్చమరా మన నాయకుడు గుర్తు చేసుకుంటూ మీ యొక్క అందరూ కూడా మరి మీ అబ్బోలమైన ఓటుని ఏ గుర్తు మీద వేయాలి? ఏ గుర్తు మీద వేయాలి? ఈసారైనా మెజార్టీ తీసుకొస్తారా? మెజార్టీ తీసుకొస్తారా? వెనకాల ఉండే అమ్మలు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. వెనకాల ఉండే వాళ్ళు అందరూ చెప్పాలి. ఏమన్నా మీరు అందరూ మెజార్టీ తీసుకొస్తారా? ఖచ్చితంగా ఈసారి మేమైతే సంతోషపడుతున్నాము. మీరు కంపల్సరీగా ఈసారి వాసనకు మంచి మెజార్టీ ఇస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై వాసన, జై వాసన, జై వాసన. వాసన నాయకత్వం, వాసన నాయకత్వం, వాసన నాయకత్వం. మనుషులకి ప్రతి మీటింగ్ కి మన వాసన మాట ఏం చెప్పాడు మనందరికి. ప్రతి మీటింగ్ లో నేను మాటిస్తున్నా, మీకు ఇల్లు పట్టాలి ఇవ్వకపోతే నాకు బోర్డుకు నేను రాను, మీ గడపకి గడప రానని మాట ఇచ్చాడు ప్రతి మీటింగ్ లో. కాబట్టి ఆ మాట ప్రకారం వాసన మనల్ని ఒక తిరిగా జగన్ గాడికి పోయి మన మొదటిగా ఎవరైనా సరే మనం పేదోళం కాబట్టి మన పక్కన అండగా నిలబడ్డాడు ఓటమ్మ. ఆ జగన్ గారికి పోయి నెల రోజుల నుండి మన కోసం కష్టపడి పట్టాలు తీసుకొని వచ్చాడు ఒంగోలు. ప్రతి గడపకు తిరిగిన పింఛన్లు రాలేదని ఆడోళ్ళు మగోళ్ళు మా ముసలోళ్ళం కూడా చెప్పారు. నాకు పెట్టిన భిక్ష భక్తు వాసంగా గడప మన బాధలన్నీ చెప్పుకుంటే నేనున్నాను, నా ఇంటికి రాండి, నీ బాధ తీరుస్తానని పింఛన్లు ఎత్తున్నాడు వాసంగ. ఇప్పుడు దాకా ఎంతమంది చాలా మందికి ఇచ్చాడు. కాబట్టి మీరు మనసు సాక్షిగా, మన మనసే మనకు సాక్షి. ఎవరో చెప్పారు చేసేవాళ్ళు కాదు, మన ఇంట్లో పరిస్థితులు, మన బిడ్డలు. కాబట్టి మన మనసు ప్రకారం మనం నడవాలి. ఇంట్లో వాళ్ళు ఎవరు మాట ఎదుగుతారు, మన మాటే మనం నమ్ముకోవాలి. అప్పుడే మనం గెలుస్తాం. మళ్ళీ వాసు మనకి తోడుగా నిలబడ్డాడని మనం అందరం వాసుకి నిలబడాలి. ఇది లేని ఇంట్లో మనం ఇది లేని అసలు బతకము. కాబట్టి ఇది నిలుపుకోవాలి మనం. ఈ రోజు ఇక్కడ 12వ డివిజన్ జరుగుతుంది. గత 3 రోజుల నుంచి కూడా అన్ని డివిజన్ తిరిగి మేమే దగ్గరుండి పట్టాలు పంపి చేసే కార్యక్రమం చేపట్టామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ పట్టాల విషయంలో మరి చాలా మంది కూడా చెప్పారు, చాలా ఒడుగులు జరిగినాయి, చాలా ఇబ్బందులు పడ్డాం. అధికారులు ఉండి కూడా పట్టాలు ఇచ్చేదాని కోసం గత 2 సంవత్సరాల క్రితమే ఎర్రజిల్ల దగ్గర పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో 700 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ చూడటం జరిగింది. దానికంతా లేఅవుట్ వేసాం. అన్ని వేసిన తర్వాత ఈ తెలుగుదేశం వాళ్ళు
అది ఆ పట్టాలు ఇవ్వడానికి లేదు అక్కడ, అది మైనింగ్ చేయాలి కానీ పట్టాలు ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళు కోర్టులో వేయడం జరిగింది. అది ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది. కానీ మాట చెప్పాము, ఖచ్చితంగా మేము గడప తిరుగుతున్నప్పుడు అందరూ కూడా అయ్యా మాకు భరోసా పత్రాలు ఇచ్చారు, మాకు ఇళ్ల స్థలాలు రాలేదు ఇంకా అని చెప్పి అందరూ కూడా మీ డివిజన్లో కూడా మేము గడపడం తినడం జరిగింది. అప్పుడు చెప్పాను నేను. తర్వాత మీటింగ్లో కూడా తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేస్తున్నారంటే ఊరికే భరోసా పత్రాలు ఇచ్చారు, ఆ దొంగ మాటలు చెప్పేదానికి ప్రయత్నం చేశారు, మీకు బట్టి పట్టాలు రావు అని చెప్పి ప్రచారం మొదలు పెట్టారు. దానికోసం అని చెప్పి నేను మీటింగ్లో నేను ఆ పట్టాలు ఇవ్వలేకపోతే నేను పోటీ చేయను, రాజకీయాలు మానేస్తానని చెప్పి నేను మీటింగ్లో చెప్పడం జరిగింది. అంటే నేను పట్టాలు ఇవ్వలేకపోతే ఖచ్చితంగా రాజకీయాలు మానేసేవాడు. నేను ఇంకా ఆలస్యం అవుతుంది, మన మాట పోతుందని చెప్పి నేను సీఎం ఆఫీస్లో ఫోన్ చేసి నాకు 230 కోట్ల డబ్బులు కలెక్టర్కి అకౌంట్లో కొట్టకపోతే నేను ఒంగోలు రాను అని చెప్పి హైదరాబాద్ పోవడం జరిగింది. అందరూ చూడు వాసు జగన్ మీద అడిగాడు, ఏంది ఇది ఇంత అలగటం ఏంది అని. నేను అడిగింది నాకేం డబ్బులు ఇవ్వను, నాకు పదవి ఇవ్వను అడగల, పేద ప్రజలకు పట్టాలు ఇవ్వడం కోసం అడిగాను తప్ప నా కోసం అడగలేదు. మరి దానికి ప్రజలు ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు రకరకాలుగా ఏదో కథనాలు రాస్తాం, ఏదో ప్రచారం చేశాను. దానికి కూడా నేనేం బాధపడ్డా. కాకపోతే ముఖ్యమంత్రి గారు మాట ప్రకారం 230 కోట్లు కలెక్టర్ గారి అకౌంట్లో వేయటం, మరి ఆ రైతులు కూడా 536 ఎకరాలు కొని ఈరోజు 230 కోట్లతో కొని మీకు పట్టాలు ఇస్తున్నామని చెప్పి కూడా ఈ సభగా తెలియజేసుకుంటాను. డబ్బులు వచ్చినాయి. డబ్బులు వచ్చిన తర్వాత ఏం మాట్లాడటం మొదలు పెట్టారు, పేపర్లు ఏం రాపిస్తున్నారు. డబ్బులు ఏదో ఒక రైతులకు ఇచ్చారు కానీ దానికి పట్టాలు ఎవరు ఆలస్యం అయిపోద్ది, అది 25 పట్టాలు ఎవరంటే మామూలు పని కాదని చెప్పి మాట్లాడారు. నేనైతే పట్టాలు ఇవ్వటం కాదయ్యా, నేను రిజిస్ట్రేషన్ చేసి కూడా ఇస్తానని చెప్పాను. పట్టాలు ఇస్తే మీకు పట్టాలు ఇచ్చామనుకోండి, గతంలో చూశాను నేను, గతంలో కూడా ఇందిరా కాలనీలో కానీ మరి రాజీవ్ గృహకల్ప కానీ పొరుగుబాటు కాలనీ కానీ బలరాం కాలనీ కానీ ప్రగతి కాలనీ కానీ కేసరాజు గుంట కానీ అవన్నీ నేనిచ్చే తప్ప తెలుగుదేశంలో పట్టా ఇవ్వలేదని గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒంగోలు ఎక్కడ పట్టాలు ఇచ్చినా కూడా నేను ఇవ్వడం జరిగింది. గత 20 సంవత్సరాల్లో తెలుగుదేశం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఒక పట్టా ఇచ్చారని అడుగుతా ఉన్నాం. వాళ్ళు ఇవ్వకపోగా మనం ఇచ్చేదానికి అడ్డపడ్డారు. ఇక సిగ్గుచేటు ఏంటంటే ఈరోజు డబ్బులు ఇచ్చి రైతుల దగ్గర కొట్టుంటే మళ్ళా కోట్లు వేశారు. మీకు తెలియాలి, ఇది మళ్ళా కోట్లు వేశారు. కోట్లు వేస్తే కోర్టులో వీళ్ళు చెప్పిన ఏందిగా పట్టు పేదలు జడ్జి అడిగాడు, పేదలకు పట్టాలు ఇస్తుంటే మీరు ఎందుకు ఆపుతారు అని అంటే, పేదలకు ఇవ్వటం లేదండి, డబ్బున్న వాళ్ళకి ఇస్తున్నారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకే ఇస్తున్నారని మాట్లాడారు. ఏమమ్మా మీరు మీకు ఇక్కడ ఉన్నంత వైఎస్ఆర్ పార్టీ వాళ్ళేనా? నేను పార్టీలు చూసామా, కులాలు చూసామా, మతాలు చూసామా? అక్కడ సచివాలయంలో నుండి ఎంప్లాయీస్ విఆర్ఓలు మీ ఇల్లు తిరిగి ఎవరికి ఇళ్ళ స్థలాలు లేవో వాళ్ళు వెరిఫై చేసి పేర్లు రాశారు. అంతేగాని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇవ్వటం, తెలుగుదేశం అయితే వద్దంటాం ఈ మాకు చేత కాదు. గతంలో వాళ్ళు చేశారు ఆ పని, వాళ్ళు చేసిన పని మీరు చేశారనుకుంటే ఎట్లా? ఎన్ని ఆటంకాలు పెట్టినా డబ్బులు ఇచ్చి కొన్న ల్యాండ్ కోర్టులో కూడా ఏం చేయలేకపోయారు. కోర్టులో ఏం చేయలేకపోయారు. అంటే ఇప్పుడు మీరందరూ డబ్బున్నోళ్ళు, జనార్దన్ ఒక్కడే పేదవాడు పాపం. మరి ఏం న్యాయం అంటే పేదలకు పట్టాలు ఇచ్చేదానికి కూడా అడ్డపడేదానికి ప్రయత్నం చేస్తున్నారంటే సిగ్గుపడాలని కూడా ఈ సభాముఖం తెలియజేసుకుంటాను. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఇస్తుంటే దొంగ పట్టాలు ఇస్తున్నారు అన్నాడు. నువ్వు పేపర్లో రాయించుకోవటం ఎన్ని కాదు, ధైర్యం ఉంటే ఎదురు రా,
దొంగ పట్టాలు అయితే నేను రిజైన్ చేసి వెళ్ళిపోతా, ఒరిజినల్ పట్టాలు అయితే నువ్వు పోటీ చేయకుండా ఉంటావా అని అడుగుతాను. దమ్ముంటే నేరుగా ప్రజలకు ఎదురుకొచ్చి మాట్లాడడం. ఇది నీ ఇష్టం వచ్చిన అధికారిని ఈ రాష్ట్రంలో ఏ ఐఏఎస్ అధికారిని కానీ ఏ అధికారిని కానీ తీసుకొచ్చి నీ ఇష్టం వచ్చిన అధికారిని తీసుకొచ్చి దొంగ పట్టాలు చెప్పించు, నేను వెంటనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను. సిగ్గున్నారు దానికి కూడా. ఏంది పట్టాలు ఇస్తుంటే ఒక సీఎం వచ్చి పట్టాలు అక్కడ ఓపెన్ చేస్తే సెక్రటరీ ఉన్న ఐఏఎస్ అధికారులన్నీ కూడా వచ్చి ఓపెన్ చేస్తే అవి దొంగ పట్టాలు అంటావు. మరి ఇప్పుడేం మాట్లాడుతున్నాడు? ఈ పట్టాలు ఇస్తున్నాడికి దూరంగా ఇచ్చాడు అంటాడు. ఆయన టిట్కో హౌస్ కట్టాడు, ఆయన ఇంటి పక్కన కట్టాడండి. టిట్కో హౌస్ ఎక్కడ కట్టాడు? కొత్తపట్నం మండలం చింతల దగ్గర కట్టాడు, కొత్తపట్నం మండలంలో. ఈ రోజు మీకు ఇస్తున్న పట్టాలు కార్పొరేషన్ లో ఉన్నటువంటి స్థలంలో ఇచ్చామని చెప్పి కూడా సభాపతులు చేసుకుంటాం. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోనే ఇచ్చాం. అంటే అన్ని కూడా కార్పొరేషన్ లో జరిగేటువంటి విషయాలన్నీ కూడా అక్కడ సమానంగా ఉంటాయి. మీకు అంతేకాదు, మీకు ఇల్లు స్థలాలు ఇవ్వటం కాదు, మీకు ఇల్లు కట్టేటప్పటికే మీకు అన్ని ఫెసిలిటీస్, దానికి 250 కోట్లు ఇచ్చాడు మన సీఎం. ఇప్పుడు మీకు రోడ్లకి, కరెంటుకి. ఇంకో విషయం సంతోషించాలంటే మరి ఇప్పుడు మన కాలువలు ఉన్నాయి. మన కాలువలు ఏం చేస్తున్నాం? ఓపెన్ కాలువలు. ఎంత చేసినా ఆ దోమలు ఎన్ని ప్రయత్నం చేసినా ఏదో ఆ ప్రాబ్లం ఉంటాయి. కానీ రేపు మీకు అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైన్స్ ఇబ్బంది లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైన్స్ పెట్టాం. కాలువలు మీకు కనపడవు, అండర్ గ్రౌండ్ లో చేయడం జరుగుతుంది. దానివల్ల అసలు దోమ అనేది కనపడదు. అలాంటి ఫెసిలిటీస్ అక్కడ స్కూల్ ఏర్పాటు చేస్తున్నాం, పార్క్ ఏర్పాటు చేస్తున్నాం. అన్ని ఏర్పాటు చేసిన తర్వాత మీకు రెండు ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీరు ఇమీడియట్ గా మీకు పట్టాలు ఇచ్చిన తర్వాత మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే, మీ సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటే రేపు సోమవారమే మీరు పోయి హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి ఆఫీస్ దగ్గర పోయి ఆ హౌసింగ్ దగ్గర పోయి మేము ఇల్లు కట్టుకుంటామంటే మీకు సైట్ చూపిస్తారు. మీకు ఏదైతే అలాంటి అయిందో ఆ సైట్ చూపిస్తారు. మీరు వెంటనే ఇల్లు కట్టుకోవడం మొదలు పెట్టుకోవచ్చు. ఆలస్యం కూడా లేదు. కానీ ఇల్లు కట్టుకునే దానికి ప్రభుత్వం ఇచ్చేది ఏంటంటే మీకు 1,85,000 రూపాయలు డబ్బులు ఇస్తారు. 40,000 రూపాయలు శాండ్, 40,000 రూపాయలు శాండ్ ఫ్రీగా ఇస్తారు. ఇసుక శాండ్ అంటే తెలిసిన బాధకి శాండ్ ఇస్తారు 40,000. అలాగే సిమెంట్ ఉన్న రేట్లో సగం రేటుకి సిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 2,70,000 ప్రభుత్వం నుంచి మీకు అందే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మీరు సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే ఆ పైన ఎంతైనా అయితే మీరు కట్టుకోవచ్చు. లేదా మేము అక్కడ రోజు పోయి మేము ఏడ కట్టుకుంటాం, మనుషులు ఏడ పెడతాం అనుకుంటే మొత్తం కూడా ప్రభుత్వం బరాయించి ప్రభుత్వం ఇల్లు కట్టి ఇచ్చిస్తుందని కూడా సభాపతి రెండు ఆప్షన్లు, అది మీ చేతిలోనే ఉంది. మీరు ఏ ఆప్షన్ కావాలనుకుంటే ఆ ఆప్షన్ మీరు కట్టుకోవచ్చు. ప్రభుత్వమే అయితే మీకు మోడల్ హౌస్ చూపిస్తారు, దాని ప్రకారంగా కట్టిస్తారు. మరి అక్కడ ఒక పెద్ద టౌన్షిప్ ఏర్పడుతుంది. 2 టౌన్షిప్లు మనకు ఒంగోలు పట్టణం వస్తున్నాయి. ఒకటి 13,000 మందికి, ఒకటి 12,000 మందికి. ఈ టౌన్షిప్ లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తాం. మీకు తెలుసు, గ్రేటర్ కమ్యూనిటీలో ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు డబ్బున్న వరకు. అలా ఇమ్యూనిటీస్ మీకు అన్ని కూడా మీకు ఏర్పాటు చేసి ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తామని కూడా తెలియజేసుకుంటాను. ఆ రోజు నేను ఇల్లు కట్టుకునేటప్పుడు, పట్టాలు ఇచ్చేటప్పుడు మాకు అందరు కూడా శారీస్ ఇస్తాం, మరి చీరలు ఇస్తానని చెప్పి ఆ రోజు మీటింగ్లో చెప్పాను. 25,000 మందికి ఇస్తానని చెప్పిన. ఇంటికి వచ్చేటికి మా భార్య అడిగింది, ఏది 25,000 మందికి చీరలు ఇస్తున్నావు అంట కదా. నువ్వు అది ఇవ్వటం కరెక్ట్ కాదు. మనం ఇల్లు కట్టించి మనం స్థలం ఇస్తుంటే మనం దంపతులకు బోర్డులు పెట్టాలి, కానీ ఒక చీర ఇస్తే కరెక్ట్ కాదని చెప్పి. అంటే మీరేమనుకున్నారు? తిట్టింది అనుకున్నారా? దానికి
దంపతులకి ఇల్లు మరి బట్టలు కూడా పెడుతున్నాం. మరో సంవత్సరాలు ఎవరికైతే ఇచ్చినాయో కొంతమందికి ఇంకా రిజిస్టర్ కాల కొన్ని ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అవన్నీ కూడా రెక్టిఫై చేసి వాళ్ళందరూ కూడా ఇస్తాం. అంతేకాదు ఇంకా 4,000 మందికి ఇచ్చే ప్రొవిజన్ కూడా పెట్టుకున్నాం. స్థలం లేని వాళ్ళు ఎవరున్నా అప్లై చేసుకుంటే సెకండ్ లిస్ట్లో పెట్టి మీకు ఇల్లు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నా, మీ ఆశీర్వాదంతో నన్ను 5 సార్లు గెలిపించారు. చివరిసారిగా పోటీ చేస్తున్నా. మీరు దయతోటి మనం ఆశీర్వదిస్తే 9 నెలల లోపల మీకు మీ ఇల్లు గృహప్రవేశం చేసే కార్యక్రమం నేను చేపడతా అని చెప్పి కూడా ఈ సభలో తెలియజేస్తున్నాను. మీకు పట్టాలు ఇచ్చినప్పుడు బట్టలు ఎంట పెట్టామో మీ గృహప్రవేశం కూడా మీ దంపతులకి బట్టలు పెట్టి గృహప్రవేశానికి అందరూ కూడా ఆ గృహప్రవేశానికి వస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి మీ అందరూ కూడా ఈరోజు మీరు చూస్తున్నారు. ఇందాక మా మేయర్ చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు కానీ నేరుగా మధ్యలో దళాలు వెళ్ళడం లేకుండా పథకాలు నేరుగా మీకు స్విచ్ నొక్కితే మీ దగ్గరికి వస్తున్నాయి. గతంలో ఏమైనా పథకాలు అంటే ఎంత బాధపడాల్సి వచ్చేది. ఒక ఆఫీస్కి, ఎండి ఆఫీస్కో, ఎంఆర్ఓ ఆఫీస్కో పోయి పెన్షన్ కావాలంటే ఎంత ఇబ్బంది పడేవాళ్ళు. ఈరోజు వాలంటీర్లు వచ్చి పొద్దున్నే 6 తలుపు తిండి పెద్దమ్మలకు ఏమో పెన్షన్ వస్తున్నాయా లేవా, వాలంటీర్లు వచ్చినారా లేదా. మీరు మళ్ళా ఇంకా కూడా 3-4 రోజుల్లో కొత్త మేనిఫెస్టో ఇస్తున్నారు. జగన్ పెట్టేమండి కొత్త పథకాలు కూడా వస్తున్నాయి. ఎలక్షన్కి ఈ పథకాలతో పాటు ఇంకా కూడా కొత్త అదనంగా పథకాలు కూడా అనౌన్స్ చేస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరూ కూడా మీ దయతో నన్ను గెలిపిస్తే మీ రుణం నేను తీర్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. నేను ఇందాక మన కుప్పం ప్రసాద్ అన్నాడు, వాగ్దానం చేశాడు మేము మెజార్టీ తెస్తామని. ఇప్పుడు కొత్తగా కూడా తాత మధు కూడా చేరాడు పార్టీలో. మీరందరూ కూడా ఎప్పుడు కూడా ఏ సమయంలో వచ్చినా నేను గడప దిగినప్పుడు కూడా ఎవరైనా ఇబ్బంది పెడితే కూడా నేను అన్ని చెప్పుకోను, నేను సాయం చేసానికే ప్రయత్నం చేస్తాను తప్ప ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం చేసిన దాఖలాలు లేవు. నన్ను ఎప్పుడు కూడా నేను పాజిటివ్గా ఆలోచిస్తాను. ఎవరన్నా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి సాయం చేయాలనే ఆలోచన తప్ప నాకు వేరేది లేదని కూడా తెలియజేసుకుంటూ, అప్పుడప్పుడు మా ఆవిడ మేము కొడుకు ఏమైనా ఉంచుతామో లేదా అని అడుగుతుంది. కానీ మా అబ్బాయి కూడా అట్లా ఏం ఫీల్ కాదు. నా కుటుంబం నాకు ఎప్పుడు అండగా ఉంటుంది కాబట్టి నేను ఏమైనా చేయగలుగుతున్నానని చెప్పి కూడా ఈ సభగా తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం.